హాయ్ అండి. రెగ్యులర్‌గా చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా పంచదార వాడకుండా బెల్లం కాంబినేషన్‌లో రవ్వ లడ్డూని చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, నెయ్యి వేసుకొని, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ వేసుకొని, వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి బొంబాయి రవ్వని వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్‌లోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని, దీన్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, రవ్వలోకి వేసుకొని, బాగా కలిపేసుకొని, బాగా చల్లార్చుకోవాలి. చల్లారాక వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, అలాగే బెల్లం పొడిని వేసుకొని, ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చగా ఉండే పాలని పోసుకొని, దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనకు నచ్చిన సైజులో ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే మన బెల్లం రవ్వ లడ్డూలు రెడీ.